హాయ్ ఫ్రెండ్స్, శ్రీలంక గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా మరో ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం కొలంబోలో వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా నువ్వా నేనా అని తేల్చుకోనుంది. విజయంతో హెడ్ కోచ్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన గౌతమ్ గంభీర్ ఈ సిరీస్తోనే ఛాంపియన్ ట్రోఫీ 2025 సన్నాహాలను ప్రారంభించనున్నాడు. ఈ క్రమంలోనే ఈ సిరీస్కు సీనియర్లు అందరినీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. టీ20 ప్రపంచ కప్ విజయానంతరం విశ్రాంతి తీసుకుంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఇద్దరితో పాటు వన్డే స్పెషలిస్ట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా పునరాగమనం చేయనున్నారు. దాంతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, శుభం గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. విరాట్ కీపర్గా రిషబ్ పంత్కు బదులు కేఎల్ రాహుల్కు అవకాశం దక్కనుంది. రాహుల్తో కీపింగ్ చేస్తే ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ టీమిండియాకు లభిస్తుంది. అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ గురించి ఆలోచిస్తే మాత్రం రిషబ్ పంత్కు ప్రాధాన్యత దక్కనుంది. ఫ్రెండ్స్, ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ నుండి హార్దిక్ పాండ్యా తప్పుకోవడంతో శివం దూబే తుది జట్టులో ఆడే ఛాన్స్ ఉంది. అతనితో పాటు స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న రియాన్ పరాగ్కు అవకాశం దక్కనుంది. అతడు 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా దూబే 6వ స్థానంలో ఆడనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. పేస్ బాధ్యతలను మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లు పంచుకోనున్నారు. అయితే ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తాడు. శ్రీలంకతో తొలి వన్డే ఆడే భారత జట్టు ఇదే. రోహిత్ శర్మ, శుభం గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.